మహేంద్ర సింగ్ ధోని అభిమానులకు బిగ్ న్యూస్ ఇది. ఇప్పటికే 4 వారాల పాటు అంటే 2 వారాల పాటు అంటే 4 మ్యాచ్లు ఆడడానికి ఎంఎస్ ధోని అందుబాటులో ఉండడంటూ ఇప్పటికే ప్రకటించిన సందర్భం అందరికీ తెలిసిందే. దీంతో మొదటి మ్యాచ్ కూడా సిఎస్కే ధోని లేకుండానే బరిలోకి దిగింది. దారుణంగా ఓటమి పాలైంది. అత్యంత తక్కువ స్కోర్కే 127 పరుగులే చేసి ధోని లేని లోటును స్పష్టంగా చూపించగలిగింది ఆర్ఆర్ మీద. ఈ నేపథ్యంలో తదుపరి మ్యాచ్కి ధోని బరిలోకి దిగబోతున్నాడా అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దానికి అనుగుణంగా చెన్నై సూపర్ కింగ్స్ పెట్టినటువంటి ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారుతుంది. ఎస్, ఎంఎస్ ధోని వచ్చేస్తున్నాడు, ఎంఎస్ ధోని బరిలోకి దిగబోతున్నాడంటూ అభిమానులు ఇప్పుడు ఒక్కసారిగా తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ఎంఎస్ ధోని 2 వారాల పాటు దూరం అవుతున్నాడని సిఎస్కే మేనేజ్మెంట్ అంతకుముందు ప్రకటించింది. దీంతో ధోని కనీసం 4 మ్యాచ్ల వరకు దూరం అవుతారని అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. అయితే ఫ్యాన్స్ అందరికి ఇప్పుడు శుభవార్త రాబోతుంది. 2 వారాలు కాకుండా ఇంకా ముందుగానే ధోని మైదానంలోకి దిగేటువంటి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అందుకు నిదర్శనంగా ధోని నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వీడియోలు నెట్టిట వైరల్గా మారుతున్నాయి. సాధన చేయడానికి నిన్న తన కిట్ను తీసుకువెళ్తున్నటువంటి ఒక వీడియోను, గ్రౌండ్లోకి ఆ కిట్తో సహా ధోని వెళ్తున్నటువంటి ఒక వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ అఫీషియల్గా పోస్ట్ చేసింది. భారీ అంచనాలతో మెగా లీగ్ను మొదలుపెట్టిన సిఎస్కేకు మొదటి మ్యాచ్లోనే ఘోర ఓటమి ఎదురైంది. సిఎస్కే పైన రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. సిఎస్కే శుక్రవారం సొంత మైదానం చెన్నై వేదికగా పంజాబ్తో తన తదుపరి మ్యాచ్ ఆడబోతుంది. ధోని ఈ మ్యాచ్లో ఆడతాడా లేదా అనేది ఇంకా తెలియలేదు. కానీ నిన్న చెన్నై సూపర్ కింగ్స్ పెట్టినటువంటి పోస్టును బట్టి చూస్తే ఖచ్చితంగా టీంలో అందుబాటులో ఉంటాడు, నెట్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఇలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ పంజాబ్తో జరిగేటువంటి మ్యాచ్లో నేరుగా గ్రౌండ్లోకి దిగకపోయినా అక్కడ డగ్అవుట్స్లో అయితే టీంతో పాటు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా స్పష్టంగా కనపడుతుంది. సో నిన్నటి వరకు కూడా కనీసం ఒక 4 మ్యాచ్ల వరకు దూరంగా ఉంటాడని వార్తలు వచ్చాయి. షెడ్యూల్ ప్రకారం ఇంకా 2 వారాల్లో సిఎస్కేకి 4 మ్యాచ్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రాక్టీస్లో ఎలాంటి ఇబ్బందులు లేకపోతే మాత్రం 3వ మ్యాచ్లోనే ధోని అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. 3వ మ్యాచ్ నాటికైనా ధోని తుది జట్టులోకి వస్తాడని కూడా అభిమానులు ఆశిస్తున్నాడు. 3వ మ్యాచ్ కాదు, 2వ మ్యాచ్ రేపు పంజాబ్తోనే ఒకవేళ అవసరమైతే ధోని అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంది. నిన్న గ్రౌండ్లోకి వచ్చి నెట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా చాలా ఫ్రీగానే ధోని కనిపించాడు. కాబట్టి తన 2వ మ్యాచ్లో ధోని మెయిన్ టీంలో ఉండేటువంటి అవకాశం ఉందా? ఒకవేళ కుదరకపోతే అంత రిస్క్ ఎందుకు అప్పుడే అనుకుంటే మాత్రం 2వ మ్యాచ్ రేపు జరగబోతున్నటువంటి 2వ మ్యాచ్లో కనీసం అక్కడ బయట నుంచి డగౌట్లో ఉంటూ ఇప్పటివరకు అయితే పూర్తిగా మొన్న ఫస్ట్ మ్యాచ్కి అసలు గ్రౌండ్ కూడా రాలేదు ధోని. కానీ 2వ మ్యాచ్లో కనీసం గ్రౌండ్కి వచ్చి అక్కడ జట్టుతో పాటు ఉండేటువంటి అవకాశం ఉంది, బ్యాక్ ఎండ్లో తన సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక సమాచారం కూడా తెలుస్తుంది. ఏదేమైనా కూడా చెన్నై వేదికగా జరగబోతున్నటువంటి ఈ యొక్క 2వ మ్యాచ్లో ధోని అభిమానులకైతే అదిరిపోయే వార్త అని చెప్పొచ్చు. ఎందుకంటే 2 వారాల పాటు ఉండడానికి ఉన్నటువంటి ధోని ఇప్పుడు నేరుగా నిన్న గ్రౌండ్లోకి కిట్తో సహా వచ్చి నెట్ ప్రాక్టీస్ చేశాడంటే ఖచ్చితంగా 2వ మ్యాచ్లో ధోని ఉంటాడు. ఒకవేళ గ్రౌండ్లో లేకపోయినా అక్కడ డగౌట్స్లోనైనా మిగతా జట్టు టీం తోటి మాత్రం పక్కాగా ఉంటాడంటూ కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే రేపు చెన్నై గ్రౌండ్ వద్ద పూర్తిగా తల అభిమానుల సందడి అయితే కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తోంది.